హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఫస్టే మిషన్ తుడిచేస్తున్నాను, ఈరోజు అంతా స్టిచ్చింగ్ క్లాసులు ఉంటాయని అనుకుంటున్నారా? అంత సీన్ లేదులేండి. మనకి ఏదో జస్ట్ నార్మల్గా కుట్టే వాళ్ళమే, కానీ ఒకళ్ళకి స్టిచ్చింగ్ నేర్పే అంత టాలెంట్ అయితే మనలో లేదు. కానీ మన వరకు అయితే మనం కుట్టుకోగలుగుతాం. అమ్మవి, నావి, చెల్లివి, మా అత్తవి అయితే. మీరేం కంగారు పడగాకండి, స్టిచ్చింగ్ క్లాసులు ఏం లేవు. కానీ జస్ట్ అమ్మ ఊరు వెళ్ళిపోతుంది చెల్లి వాళ్ళ దగ్గరికి, అందుకనేసి చెల్లికి తీసుకున్న నైటీలన్నీ అయితే స్టిచ్ చేసి పంపిస్తున్నాను. చెల్లికి కూడా వచ్చి కుట్టుకోవడం, కానీ ఇప్పుడు తను కుట్టుకునే పరిస్థితిలో లేదు. తను ప్రెగ్నెంట్ కాబట్టి అన్నీ నేను ఇక్కడే ప్రిపేర్ చేసి పంపిస్తున్నాను. అమ్మ అయితే జొన్నలు చెరుగుతుంది. చెల్లికి జొన్న రొట్టెలు తినబుద్ధి అవుతుందని చాలా డేస్ క్రిందట అడిగిందంట, కానీ అమ్మ అప్పుడు లేదు కదా చేసి పెట్టడానికి అనేసి, ఇప్పుడు వెళ్తుంది అనేసి తీసుకెళ్తుంది. డెలివరీ అయ్యే లోపు ఎప్పుడైనా తినేసేయచ్చు, ఏమైనా తినాలనుకున్నవి. కడుపుతో ఉన్న వాళ్ళు ఏవైనా తినాలనుకున్నప్పుడు ఎమ్మటే తినేసేయాలి, లేకపోతే పుట్టిన బిడ్డకి కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ అవుద్దని చెప్తారు. నాకు కూడా తెలియదు. ఇంకా ఓన్లీ జొన్న పిండే అడగలేదు, చాలా అడిగింది. అవన్నీ నేనే తీసుకొచ్చాను. ఎంత కష్టపడ్డానో మా చెల్లికి కూడా తెలియదు, కానీ ఈ వీడియో చూసి తనకే తెలుస్తుంది మా అక్క నా కోసం ఇన్నిసార్లు తిరిగిందా అనేసి. అయ్యో, నేను 10 సార్లు తిరుగుంటానేమో బస్టాండ్కి ఇంటికి. అంటే ఒకటి గుర్తుండి ఒకటి మర్చిపోయి మళ్ళీ ఫోన్ చేసి నాకు ఇవి కావాలనడం, మళ్ళీ నేను బస్టాండ్కి వెళ్ళడం, ఇలా చాలా సార్లు అయితే జరిగింది. మళ్ళీ ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి అవి తీసుకురా ఇవి తీసుకురా, నాకు పాపకి ఇలా ఇవి కావాలి అవి కావాలని అన్నీ తెప్పించుకుంది. మళ్ళీ అమ్మ జర్నీ చేస్తుంది కదా, అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు, కాలు కొంచెం ప్రాబ్లం ఉంది, ఏవంటే అవి తినకూడదు. అందుకనేసి బేకరీకి వచ్చి అమ్మ కోసం బ్రెడ్, జాము, బిస్కెట్ ప్యాకెట్స్ ఇలాంటివన్నీ తీసుకెళ్తున్నాను. అమ్మ ట్రైన్ దిగి ఏం కొనుక్కోలేదు, అన్నీ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లాల్సిందే. అమ్మ ఒక్కతే జర్నీ చేస్తుంది, ఎవ్వరం వెళ్ళట్లా. అంటే అమ్మ ఆల్రెడీ వెళ్ళేసి వచ్చింది, అమ్మకు అలవాటే. చాలాసార్లు చెల్లి దగ్గరికి వెళ్ళింది వచ్చింది, అందుకనేసి ఒక్కతైనా వెళ్ళుద్ది. జస్ట్ మనం వెళ్ళి ట్రైన్ ఎక్కించి రావడమే. అమ్మ ఊరు వెళ్తుందని వాళ్ళమ్మ కూడా వచ్చింది అమ్మని చూడ్డానికి. అయితే వాళ్ళమ్మ అంటున్నావేంటి అంటే, మా అమ్మమ్మే లేదు. మా అమ్మమ్మకి మా అమ్మ వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. అంటే ఒంటరిగా వెళ్తుంది, ఎప్పుడు వెళ్ళలేదు, అలాంటిది ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చింది అని అయితే చాలా బాధపడుతుంది. కానీ తప్పదు కదా, చెల్లి అక్కడి నుంచి సింగిల్గా అయితే రాలేదు, అందుకనేసి అమ్మ మాత్రమే వెళ్తుంది. చెల్లి కోసం చూడండి, డైనింగ్ టేబుల్ అంతా నింపేసాం. తను అడిగిందనేసి తనకు కావాల్సినవన్నీ తీసుకొచ్చేసాం. ఇంకా అమ్మ అయితే పిల్లలు వస్తే ఇవన్నీ పాడు చేస్తారని అయితే ముందే బ్యాగ్ ప్రిపేర్ చేసుకుంటుంది. మళ్ళీ ఈ బ్యాగ్ చూశాడంటే రిషి నేను వస్తానమ్మా అని ఏడుస్తాడు. వాడు ఒకసారి వెళ్ళాడు చెల్లి వాళ్ళ దగ్గరికి, అందుకనేసి ఇప్పుడు కూడా వెళ్ళాలని చూస్తున్నాడు, కానీ ఎగ్జామ్స్ ఉన్నాయని వెళ్ళాలనుకోవట్లేదు. అయినా కూడా వెళ్ళేటప్పుడు ఎక్కడ ఏడుస్తాడనేసి పిల్లలు స్కూల్ నుంచి రాకముందు అమ్మ అయితే బ్యాగ్ అంతా ప్రిపేర్ చేస్తుంది. జస్ట్ వాళ్ళకి కనపడకుండా లోపల పెట్టేస్తే వాళ్ళకి తెలియదు కదా. అమ్మ వెళ్ళేది తెల్లవారుజామున ట్రైన్ కాబట్టి వాళ్ళు నిద్రపోయి తింటారు, అస్సలు లేయరు. అందుకనేసి అమ్మ తెలియకుండా వెళ్దామని అనుకుంటుంది, కానీ లాస్ట్కి ఏమవుద్దో చూడండి, తెలియకుండానే వెళ్ళిపోయిద్ది. రిషి చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర చెల్లి దగ్గరే పెరిగాడు, నా దగ్గర కాదు. నా దగ్గర ఓన్లీ తను మాత్రమే ఉండేవాడు. ఈ మధ్య రీసెంట్గా ఒక 3 years అయింది నా దగ్గరికి తీసుకెళ్ళాను. అంటే అప్పుడు చిన్న పిల్లలు ఇద్దరిని చూసుకోలేను అనేసి అమ్మ చెల్లి దగ్గర ఉంచేసుకొని వాళ్ళే స్కూల్కి పంపించి చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. అందుకు రిషికి అమ్మన్న చెల్లెన్న చాలా ఇష్టం. చెల్లిని పేరు పెట్టి పిలుస్తారు, పిన్ని అని ఇంతవరకు పిలవలేదు. పిన్ని ఎవర్రా అంటే వాళ్ళకి తెలియని కూడా తెలియదు. అసలు పిన్ని అని పిలవరు. ఎప్పుడు స్వాతి స్వాతి అనే తిరుగుతుంటారు ఇద్దరు పిల్లలు. నేనేం పిలుస్తే అదే పిలుస్తారు ఎవరినైనా. అమ్మని కూడా అమ్మమ్మ అని అసలు ఇంతవరకు అనలేదు. అమ్మ అంటేనే తెలుస్తుంది, అమ్మమ్మ అంటే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే నేను అన్న చెల్లి అమ్మ అని పిలుస్తుంటాం, వాళ్ళకు కూడా అలాగే అలవాటైంది. ఇప్పటికైనా నేను ఎవరినన్నా ఏం పిలిస్తే అదే పిలుస్తారు, కానీ వాళ్ళ రిలేషన్ అయితే అడగరు, వీళ్ళేమవుతారు అని. నేను ఏది పిలిస్తే అదే పిలుస్తారు. నేను పేరు పెట్టి పిలిస్తే పేరు పెట్టి పిలుస్తారు, నేను ఏదన్నా వరుస పెట్టి పిలిస్తే వరుస పెట్టే పిలుస్తారు. చాలాసార్లు చెప్పాను, వీళ్ళు ఇలా అవుతారు నాన్న, ఇలా పిలవకూడదని చాలాసార్లు చెప్పినా. ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటైంది కాబట్టి మానుకోలేకపోతున్నారు. మేబీ పెద్దయిన తర్వాత మా అమ్మని అమ్మమ్మ అని, చెల్లిని పిన్ని అని మాత్రం పిలవగలుగుతారేమో చూద్దాం. మా తాత కూడా చాలా ఫీల్ అవుతున్నాడు. అంటే అమ్మ ఒక్కతే వెళ్తుంది సింగిల్గా, ఎవరు వదిలిపెట్టడానికి వెళ్ళట్లేదు అనేసి. వెళ్ళేవాళ్ళు అన్న కానీ మా బావ కానీ వదిలిపెట్టడానికి, కానీ వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి. ఆ పనులను వదిలిపెట్టి వెళ్ళలేక, అందులో అమ్మకు అలవాటే కాబట్టి వెళ్ళడం, అమ్మను ఒక్కదాన్నే పంపిస్తున్నారు. రిషి తని కూడా స్కూల్ టైం అయిపోయి వచ్చేస్తున్నారు. ఈరోజు చెప్పాను మన ఊర్లో దిగమాకండి, అమ్మ దగ్గరికి వచ్చేయండి అంటే చూడండి ఎంత బాగా గుర్తుపెట్టేసుకొని ఇక్కడ దిగారు ఇద్దరు పిల్లలైతే. రాగానే ఇంక అమ్మ అని షూ కూడా ఇప్పకుండా అలాగే ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. పిల్లలిద్దరికి అమ్మ ఊరు వెళ్తుందనే విషయం అస్సలు తెలియదు. ఇంకా చెల్లికి జొన్న పిండి అడిగింది, జొన్న రొట్టెలు తినాలని అన్నది కదా. నేను రిషి అయితే
పిండి మర పట్టించడానికి మర దగ్గరికి వచ్చేసాం. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అయితే అమ్మ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. నేనే చేస్తున్నాను. మా అమ్మ పాపం నన్నే చేయమనింది. మా అమ్మకి నా వంటల మీద అంత నమ్మకము. నా వంట తినేటప్పుడు కదా తెలిసేది. అంతేం లేదులెండి. చాలా చేస్తాను. ఏదో ఊరికే అలా అంటారు నాకు సరిగ్గా వంటలు రావనేసి. నేను చాలా చేస్తాను వంటలు. మీరు కూడా నమ్మరా నేను వంటలు చేస్తానంటే? చూడండి, మీరే చూడండి. నేను పులిహోర చేస్తాను. ఎంత చేస్తానంటే మీకు కూడా వచ్చి తినేయాలనిపిస్తది. అంత చేస్తాను. నమ్మండి. ఏంటో నా పరిస్థితి. నా వంటలు బావుంటాయని నేనే చెప్పుకోవాల్సొస్తుంది ప్రతి ఒక్కళ్ళకి. దాన్ని బట్టే మీకు అర్థమవుతుందేమో నేను వంటలు సరిగ్గా చేయనని. లేదులెండి, మంచిగా చేయకపోయినా చెత్తగా అయితే చేయను. పర్లేదు, బాగానే చేస్తాను. తినొచ్చు, బాగానే ఉంటాయి. అమ్మ ఎలాగో అన్నీ రెడీ చేసుకుంటుంది. అమ్మకి కుదరదు వంట చేయడం అనేసి ఈరోజైతే చపాతీ, పులిహోర నేనే చేద్దామని అనుకుంటున్నాను. అమ్మకి కొంచెం కాలు ఫ్రాక్చర్ అయింది. అందువల్ల చికెన్ తినకూడదంట. అందుకనేసి అమ్మ కాకరకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై తీసుకెళ్తుంది. లేకపోతే చికెన్ ఫ్రై కూడా నేనే చేసేదాన్ని. ఇప్పటికి కూడా అమ్మ కాలు అలాగే ఉంది. కానీ చెల్లి కోసం తప్పదు కదా, వెళ్తుంది. అమ్మని చూస్తే బాగా కుంటూనే నడుస్తుంది. ఒకసారి పొలం దగ్గరికి వచ్చింది. అక్కడ ముళ్ళు గుచ్చుకుంది. అది అనేది ఇంత పెద్ద దెబ్బలాగా అయిపోయింది. పాపం ఈ టైంలోనే అయిందని చాలా ఫీల్ అవుతుంది. చెల్లి కూడా నా దగ్గరికి వచ్చేటప్పుడే అమ్మకి హెల్త్ బాగాలేదు, అంతకు ముందల్లా బాగానే ఉంది. పాపం అమ్మ ఒక్కతే ఎలా వస్తుందేమో అని ఆ అమ్మాయి కూడా చాలా టెన్షన్ పడుతుంది. కానీ తప్పదు, చెల్లి వెళ్ళాలి. ఏం చేద్దాం, మన టైం బాగాలేనప్పుడు అన్నీ ఇలాగే జరుగుతాయి. నేను రెండిట్లల్లో అయితే పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. రెండిట్లల్లో ఎందుకంటే ఒకటి అమ్మ కోసం, ఒకటి మా కోసం. ఎలాగో పులిహోర చేస్తున్నాను, అది ఎలాగైనా అందరికీ తినిపియాలనేసి అందరి కోసం అయితే నేను పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. ఒకటేమో అమ్మ కోసం, ఇంకొకటేమో మా కోసం అనేసి. మళ్ళీ మాకొక వంట, అమ్మకొక వంట, ఇన్ని వంటలు ఎవరు చేస్తారు? అందరికీ ఒకటే చేసేస్తే అది కూడా తిన్నట్లు అనిపిస్తుంది అనేసి మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికైతే పులిహోరే చేసేసాను. చపాతీలు అడిగితే ఎవరు మాకొద్దు అనేసారు. అందుకనేసి అందరికి పులిహోరే ప్రిపేర్ చేశాను. చపాతీలు మాత్రం అమ్మకు ఒక్కదానికే చేశాను. నా పులిహోర ఏమో కానీ అమ్మ ఊరెళ్ళిపోతుందంటే నాకెందుకో చాలా బాధగా అనిపిస్తుంది. అమ్మ నా దగ్గర ఉండకపోయినా పక్కనే ఉన్నాం కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడ్డానికైతే వస్తుండేదాన్ని. కానీ ఇప్పుడు అమ్మ వెళ్తే 3 నెలల వరకు రాదు. అమ్మని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే నిన్నటి నుంచి అనిపిస్తూనే ఉంది. అమ్మ వెళ్ళిపోతుందని. ఎట్లో మా ఊరు చాలా దగ్గర కాబట్టి అమ్మకి చాలా దగ్గరలో ఉన్నాను. లేకపోయింటే మా అత్తగారు ఊరు చాలా దూరం అయింటే నా పరిస్థితి ఏంటో అనిపిస్తుంది. కానీ చెల్లేమో అమ్మని వదిలి ఒక్క రోజు కూడా ఉండేది కాదు. చిన్నప్పటి నుంచి ఏదైనా ఊరికెళ్ళినా అమ్మతో పాటే వెళ్ళేది. ఎక్కడున్నా అమ్మతో పాటే ఉండేది. అలాంటిది అమ్మని చూడకుండా 1 ఇయర్ దాకా ఉండగలుగుతుంది. అసలు ఎలా ఉండగలుగుతుందో ఏమో. ఇంకా అందరు నన్నే అంటారు, నువ్వు మీ అమ్మని వదిలిపెట్టి చాలా రోజులు ఉంటావు, మీ చెల్లి అస్సలు ఉండలేదని. కానీ అంతా ఆపోజిట్ అయిపోయింది. నేనే 2 డేస్కి ఒకసారి ఏదో ఒక వంక పెట్టేసుకొని అమ్మ దగ్గరికి వచ్చేదాన్ని. చెల్లి అస్సలు రావడానికి కూడా కుదరనంత దూరం అయితే వెళ్ళిపోయింది. నేను చీటికి మాటికి అమ్మ దగ్గరికి రావడం వల్లేనేమో అమ్మని వదిలిపెట్టి అసలు ఉండలేకపోతున్నాను. అమ్మ ఊరు వెళ్ళిపోతుందంటే ఒక పక్క చెల్లి దగ్గరికి వెళ్తుంది, చెల్లి ఏ పనులు చేసుకోలేకపోతుంది, అందుకు వెళ్ళిపోతుందని హ్యాపీగా ఉన్నా. కానీ ఎందుకో నాకు మాత్రం లోపల చాలా బాధగా అనిపిస్తుంది. నేను వంట చేస్తుంటే మా అమ్మమ్మ, రిషిత్ అని అందరు నా చుట్టే రిషి కంటే పులిహోర ఇష్టం కాబట్టి ఎప్పుడెప్పుడు చేస్తానా, ఎప్పుడెప్పుడు తిందామా అని తిరుగుతున్నాడు. కానీ మా అమ్మమ్మ ఎందుకు తిరుగుతుందో చెప్పనా, నేను ఎక్కడ వంట చెడిపేస్తానో ఏమో అనేసి నా చుట్టే తిరుగుతుంది. ఉప్పు తక్కువైంది, అది తక్కువైంది, ఇది తక్కువైంది అనుకుంటూ. మా అమ్మమ్మకి నిజానికి ఎవరు చేసిన వంటలు పెద్దగా ఇష్టపడదు. ఆవిడే చేసుకొని తినేమాట అయితే చాలా ఇష్టంగా తినుద్ది. ఎవరైనా చేస్తే ఖచ్చితంగా వంకలైతే పెట్టుద్ది. వంక పెట్టకుండా అస్సలు తినదు. ఎవరన్నా చేస్తే చాలా లైట్గా తినుద్ది. మా అమ్మమ్మ కానీ చేసుకొని తినింటే చాలా సాటిస్ఫాక్షన్గా కడుపు నిండా తినుద్ది. అందరికీ ఒకేలా కుదరాలన్నా కుదరదు. ఇంకా నాకు సాల్ట్ అర్థం అవ్వలేదు, ఎంత సరిపోయిందా లేదనేసి మా అమ్మని చూడమని చెప్పాను. మా అమ్మ సరిపోయింది అన్నది, కానీ మా అమ్మమ్మకు మాత్రం సరిపోలేదు నేను వేసిన ఉప్పు. అందుకనేసి ఆవిడకి నచ్చలేదు అనుకుంటా నా పులిహోర. మీరే చూడండి ఎంత బాగుంది, ఎల్లో కలర్లో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మీరన్నా చెప్పండి మా అమ్మమ్మకి, అమ్మమ్మ పులిహోర బాగా చేసింది అనేసి. నేను వంట చేసిన తర్వాత ఇంకా పిల్లలకి పెట్టేసి వాళ్ళని పడుకోబెట్టేసి ఇంకా చపాతీ ప్రిపరేషన్స్ అయితే నేను చేస్తున్నాను. చాలా లేట్ అయింది, అప్పటికే 10 అయింది అనుకుంటా. కానీ అమ్మకి రేపటి వరకు కదా కావాల్సింది, పర్లేదు ఎంత చీకటైనా చేస్తే రేపటికి కొంచెం ఫ్రెష్గా ఉంటాయనేసి లేట్గానే చేశాను చపాతీ అవన్నీ. నేను వంటలు బాగా చేయకపోతే మా అమ్మ ఎందుకు చెప్తుంది, నువ్వే చేయమ్మా, నువ్వు బాగా చేస్తావని. నేను వంటలు బాగా చేయబట్టే కదా మా అమ్మ నాకు ఆ పని చెప్పింది.
ఇంక ఫుడ్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత చాలా అంట్లు పడ్డాయి. అవన్నీ అయితే కడిగేస్తున్నాను. అబ్బా! ఏం అంట్లండి. వంట చేయడం ఒక ఎత్తయితే, ఇలాంటి పనులన్నీ ఇంకొక ఎత్తు. ఏదైనా ఒక్క పనైతేనే చాలా బావుండిద్ది చేయడానికి కూడా. ఇంకో పని వేరే వాళ్ళు చేస్తే ఇంకా బావుండిద్ది. అన్ని పనులు మనం చేయాలంటే అది ఆ టైంలో అస్సలు చేయాలనిపించలేదు. కానీ ఉదయం చేసుకుందామంటే ఇన్ని అంట్లను చూస్తేనే భయమేసింది. ఇవి రేపటి వరకు ఉంటే ఇంకా రేపటికి ఇంకా ఎక్కువైపోతాయి. అందుకనేసి నైటే తోమేశాను. నేను తోమేసి అన్నీ అయిపోయిన తర్వాత అమ్మ అయితే ఇంక ప్యాకింగ్ చేసుకుంటుంది ఫుడ్ అంతా. అన్నీ ఉదయమే చేసేవాళ్ళం. కానీ ఉదయము 4కి బస్ వచ్చేది. ఆ టైంలో లేయాలంటే ఇంక అసలు నిద్రపోకూడదు నైట్ అనుకుంటా. అందుకని ఫస్ట్ అన్న చెప్పాడు, "నువ్వు అమ్మ ఎళ్ళేసి రండి. అమ్మని ట్రైన్ ఎక్కిచ్చేసి నువ్వు ఇంటికొచ్చేసేయి" అని చెప్పాడు. ఎక్కడండి నా వల్ల అయ్యేది. ఎంత పెద్ద బ్యాగ్. ఆ బ్యాగ్ నేను ఈడ్చుకెళ్ళలేను, మోసుకెళ్ళలేను, లాక్కెళ్ళలేను. అందుకనేసి నా వల్ల కాదని చెప్పాను. ఇంకా లాస్ట్ ఫైనల్‌కి అయితే అన్నే బయలుదేరి వెళ్ళిపోయాడు అమ్మని ఎక్కించడానికి అనేసి. ఎన్ని మూటలు కట్టేసింది కూతురు దగ్గరికి వెళ్ళిపోతుందనేసి. ఆ మూటలన్నీ నా వల్ల కాదు, అమ్మ వల్ల కాదు. ఎవరొకళ్ళు బావ కానీ, అన్న కానీ మాత్రం వెళ్తేనే వీలవుద్ది. అందుకనేసి నేను వెళ్ళలేదు. లేకుంటే నేను వెళ్ళేదాన్ని అమ్మని ఎక్కించడానికి ట్రైను. అందులో పిల్లలు కూడా రేపు స్కూల్‌కెళ్ళాలి. పిల్లల్ని ఎవరి దగ్గర వదిలిపెట్టాలి. అందుకనేసి నాకు కుదరదని చెప్పేసాను. అందుకు అన్న ఎళ్ళాడు. అన్న ఆడికి అన్నాడు, "నేను ఎక్కిస్తా, నేను పిల్లల్ని పంపిస్తానని." ఎక్కడండి అన్నకి అయ్యేది. అసలు ఎప్పుడన్నా పిల్లల్ని స్నానం చేయించాడా? అన్నకి అసలొచ్చా? వాళ్ళు తిన్నా తినకపోయినా "అంగెళ్ళేంట్రా స్కూల్‌కి" అని అంటాడు. అందులో అన్న ఎప్పుడు పిల్లల్ని ఇలా చూయడం కూడా నేనెప్పుడు చూడలేదు. ఆడికి అంటూనే ఉన్నాడు, "నేను రెడీ చేసి పంపిస్తా, నువ్వు అమ్మతో పాటెళ్ళు. నేను రెడీ చేసి పంపిస్తా, నువ్వు అమ్మతో పాటెళ్ళు" అనేసి. నా వల్ల కాదు అంత పెద్ద ఆ బ్యాగ్‌ని చూస్తుంటేనే ఏడుపొస్తుంది. అదేంటో నాలో సగం ఉంది. నా వల్ల కాదని ముందే నేను చేతులైతే ఎత్తేసాను. నేను ఎళ్ళనంటే వెళ్ళననేసి. ఇంకా లాస్ట్ ఏం చేయలేడు కదా! అమ్మని ఒక్కదాన్ని కూడా పంపియలేడు కదా! అందుకనేసి అన్నే బయలుదేరి వెళ్ళిపోయాడు. మీకు ఇంకో విషయం చెప్పనా? అమ్మ ఎక్కడికెళ్తుంది, ఏం చేస్తుందని చూడాలనుకుంటున్నారా? అదెలా కుదురుద్ది? నువ్వు వెళ్ళట్లేదు కదా అమ్మతో పాటు. ఎలా చూడగలుగుతామని అనుకుంటున్నారా? చూసేయొచ్చు. చెల్లికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. 'స్వాతీస్ వరల్డ్'. ఆ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేయండి అమ్మ ఏమేం చేస్తుందనేసి. ఇంకా అమ్మ, అమ్మమ్మ, అన్న ముగ్గురు మాత్రం అమ్మని బస్ ఎక్కించడానికెళ్లారు. నేనెళ్ళలేదు. ఇంట్లో పిల్లలు ఒక్కళ్ళున్నారు కదా! లేసి మళ్ళీ ఏడుస్తారనేసి నేనైతే వెళ్ళలేదు. వాళ్ళు ముగ్గురు మాత్రమే వెళ్ళిపోయారు. అమ్మ ఎళ్తుంటే ఎందుకో చాలా సాడ్‌గా అనిపిచ్చింది. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ అప్డేట్స్ అనేవి చెల్లి ఛానల్‌లో చూసేసేయండి. చెల్లి ఛానల్ పేరు కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి అడగండి, చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ మై ఛానల్.